ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ ఈ వీడియోలో వాటి యొక్క నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మాట్లాడుకుందాం. ఫస్ట్, లివింగ్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. వాటి యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ 5 ఉన్నాయి. గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్, కాన్షియస్నెస్. గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనేవి ఆ రెండు డిఫైనింగ్ ప్రాపర్టీస్ కాదు అని అంటున్నారు లైఫ్కి. ఓన్లీ మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్, కాన్షియస్నెస్, ఈ 3 మాత్రమే డిఫైనింగ్ ప్రాపర్టీస్ అన్నాడు. అది ఎందుకో చూద్దాం. ఫస్ట్, గ్రోత్ అంటే ఏంటి, ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆర్ సైజ్ ఆఫ్ టిష్యూ, ఆర్గనిజం ఆర్ పార్ట్. వాటి యొక్క ఇంక్రీజ్ని గ్రోత్ అని అంటారు. గ్రోత్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్, ఇంట్రెన్సిక్ గ్రోత్, ఎక్స్ట్రెన్సిక్ గ్రోత్. ఇంట్రెన్సిక్ గ్రోత్ అంటే ఏంటి, బాడీ లోపల, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఉన్న గ్రోత్ని ఎక్స్ట్రెన్సిక్ అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇంట్రెన్సిక్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ అని అంటున్నారు, ఎక్స్ట్రెన్సిక్ కాదు అని అంటున్నారు. అది ఎందుకు, ఇంట్రెన్సిక్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ అన్నారు. ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ అంటే సెల్ గ్రోత్, యానిమల్స్లో చూస్తాం, ప్లాంట్స్లో చూస్తాం. ఎక్స్ట్రెన్సిక్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూస్తాం. లైక్ మౌంటైన్స్ అండ్ శాండ్ మౌల్స్లో మనం చూస్తే శాండ్ అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. అది ఎక్స్టెన్సిక్ గ్రోత్ అంటారు దాన్ని. ఇంట్రెన్సిక్ గ్రోత్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇండెటర్మినేట్, సెకండ్ది డిటర్మినేట్. ఇండెటర్మినేట్ అంటే ఏంటి, త్రూఅవుట్ ద లైఫ్ స్పాన్, ఒక ఆర్గానిజం అనేది త్రూఅవుట్ ద లైఫ్ స్పాన్ గ్రోత్ అనేది ఉంటుంది. ప్లాంట్స్లో చూస్తాం ఆ గ్రోత్. డిటర్మినేట్ అంటే ఓన్లీ సర్టెన్ ఏజ్ వరకు ఆ గ్రోత్ అనేది ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. అది మనం యానిమల్స్లో చూస్తాం. కానీ లాస్ట్ సెల్ రీప్లేస్ చేయడానికి కొన్ని సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, రీప్రొడక్షన్లోకి చూస్తే, reproduction in case of unicellular organism like bacteria, unicellular algae or amoeba is increasing number of cells. రీప్రొడక్షన్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో చూస్తాం ఎక్కువ, కానీ నాన్ లివింగ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లోని, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా చూస్తాం. కానీ లివింగ్ ఆర్గానిజమ్స్లో ముల్స్, స్టెరైల్ హ్యూమన్ కపుల్స్, వర్కర్ బీ, ఇవి కూడా లివింగ్ ఆర్గానిజమ్సే కదా, కానీ రీప్రొడక్షన్ అందులో చూడం. కాబట్టి రీప్రొడక్షన్ కూడా ఈ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్లో తీసేశారు. రీప్రొడక్షన్ అనేవి 2 టైప్స్, ఎసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్. ఎసెక్షువల్ రీప్రొడక్షన్లో ఆల్గే అండ్ ఫంగై అనేది ఎసెక్షువల్ స్పోర్స్ ద్వారా రీప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ఈస్ట్ అండ్ హైడ్రా అనేది బడ్డింగ్ ద్వారా జరుగుతుంది, ఫ్రాగ్మెంటేషన్ టు రీజనరేషన్. సెక్షువల్ రీప్రొడక్షన్లో reproduction in which gametes are formed by meiosis and fertilization takes place to form progeny, అంటే ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్, మెటబాలిజంలో చూస్తే కెమికల్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో జరుగుతాయో దాన్ని మెటబాలిజం అంటారు. అవి యూనిసెల్యులర్లోని జరుగుతాయి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా జరుగుతాయి. ఈ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్, వాటిలో కనిపించదు ఈ మెటబాలిజం అనేది. సో ఇట్ ఈస్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ వింటాం కదా, అది లివింగా నాన్ లివింగా అనుకుంటే అది నాన్ లివింగే అని అనుకోవచ్చు, ఎందుకంటే అది బయట పెరిగింది కాబట్టి, అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. కానీ అది లివింగ్ ఎందుకు, రియాక్షన్ అది జరుగుతుంది, రియాక్షన్ పెర్ఫార్మింగ్ ఇన్ అవర్ బాడీ, రియాక్షన్స్ అనేవి బాడీలో జరుగుతాయి కాబట్టి అది లివింగే అనుకోవచ్చు. ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై, మైక్రోబీస్ ఎగ్జిబిట్ మెటబాలిజం. నెక్స్ట్, సెల్యులర్ ఆర్గనైజేషన్. Cells are basic unit of life. Cells are basic unit of life. All organisms are composed of cells. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూస్తే సింగిల్ సెల్ ఉంటుంది, అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూస్తే కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్. నెక్స్ట్, కాన్షియస్నెస్ is a main characteristic of life. Ability to sense the surrounding environment
అండ్ రెస్పాండ్ టు దీస్ ఎన్వైర్న్మెంట్ స్టిమ్యులై ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్. అంటే సరౌండింగ్తో రెస్పాండ్ అవ్వడం దాన్ని కాన్షియస్నెస్ అంటారు. Plants also sense and respond to external factors like light, temperature, and other organisms' pollutants. దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. హ్యూమన్ కూడా రెస్పాండ్ అవుతారు దీనికి, ఈ చేంజెస్కి, పాసిబుల్ సరౌండింగ్ చేంజెస్. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్లో టాక్సానమీ ఇది మెయిన్ ఇంపార్టెంట్. టాక్సానమీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. నేమింగ్ చేసేదాన్ని నామిక్లేచర్ అంటారు. వాటి యొక్క రూల్స్, ఆ నేమింగ్ నామిక్లేచర్ అనేది చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అవేంటి? ICBN, ICZN. బైనామియల్ నామిక్లేచర్ ఫస్ట్ అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే కరోలస్ లినియస్ అనే అతన్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని అంటారు. బైనామియల్ అంటే బై 2. సో ఆ సైంటిఫిక్ నేమ్లో 2 నేమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వర్డ్ అనేది జెనరిక్ నేమ్ అంటారు. నెక్స్ట్ వర్డ్ అనేది స్పెసిఫిక్ ఎపిథెట్. వాటి యొక్క రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏదైతే సైంటిఫిక్ నేమ్ అనేది ఉందో నామిక్లేచర్ చేసి అది లాటిన్ వర్డ్లో ఉండాలి. అది లాటిన్ వర్డ్లోనే ఉంటుంది, కానీ దాన్ని ఇటాలిక్స్ ఫాంట్లో రాయాలి. ఒకవేళ మనం హ్యాండ్ రిటన్లో రాస్తే దాన్ని అండర్లైన్ చేసి రాయాలి. ఫస్ట్ వర్డ్ మనం అనుకున్నాం, ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పీసీస్. జీనస్లో ఫస్ట్ వర్డ్ కాబట్టి జీనస్లో ఫస్ట్ లెటర్ అనేది, స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. నెక్స్ట్ వర్డ్ అనేది స్మాల్ లెటర్లో ఉండాలి. ఒక సైంటిఫిక్ నేమ్ అనేది వాటి యొక్క ఆథర్ నేమ్ అనేది లాస్ట్లో రాయాలి. ఈ మ్యాంగిఫెరా ఇండికా అనేది మ్యాంగో అంటారు. మ్యాంగోని సైంటిఫిక్ నేమ్లో మ్యాంగిఫెరా ఇండికా అని అంటారు. హోమోస్పైన్స్ హ్యూమన్ని అంటారు. టాక్సానమీ యొక్క ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామిక్లేచర్. సిస్టమాటిక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దే రిలేషన్షిప్స్. లినియస్ అనే అతను సిస్టమా న్యాచురా అనే బుక్ని పబ్లిష్ చేశారు. టాక్సానమికల్ హైరార్కీ. ఈ ఆర్డర్ చూసుకుంటే సిమిలారిటీస్ అనేవి తగ్గుతూ వస్తాయి. కింగ్డమ్లో ప్లాంట్, యానిమలే చూడవచ్చు. ఫైలం, నెక్స్ట్ క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. స్పీసీస్ అంటే పర్టికులర్ ఒక స్పీసీస్ మాత్రమే, ఒక యానిమల్ ఆర్ థింగ్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. టాక్సానమికల్ ఎయిడ్స్ అంటే ఏంటి? ఒక ప్రొసీజర్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి, అవి ఎందుకు యూజ్ చేస్తారు? స్టోర్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి అండ్ ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్సే టాక్సానమికల్ ఎయిడ్స్. కొన్ని టైప్స్ చూద్దాం. హెర్బేరియం అంటే ప్లాంట్ స్పెసిమెన్స్ని కలెక్ట్ చేసి స్టోర్ హౌస్లో ఉంచుతారు. అది ఎలా చేస్తారు? స్టార్టింగ్ డ్రై చేసి తర్వాత ప్రిజర్వ్డ్ ఆన్ షీట్స్ చేస్తారు. ఆ హెర్బేరియం, ఆ షీట్లో ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఫస్ట్ డేట్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు ఆ ప్లాంట్, ఆ పర్టికులర్ ప్లాంట్ అనేది. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్, దాని యొక్క సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ, ఎవరైతే కలెక్ట్ చేశారో కలెక్టర్స్ నేమ్. బొటానికల్ గార్డెన్స్ NBRI లక్నంలో ఒకటి ఉంది, IBG ఒకటి. ఇక్కడ ఏం చేస్తారు? ప్లాంట్స్, లివింగ్ ప్లాంట్స్ అనేది ప్లాంట్ చేస్తారు. అక్కడ స్పీసీస్ అనేవి కనిపిస్తాయి బొటానికల్ గార్డెన్స్లో. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్, ఇండియన్ బొటానికల్ గార్డెన్ కలకత్తాలో ఒకటి ఉంది, రాయల్ బొటానికల్ గార్డెన్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మ్యూజియం అనేది కలెక్షన్ ఆఫ్ వేరియస్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్. అవి ఎందుకు కలెక్ట్ చేసి స్టోర్ చేస్తారు? ఫర్ స్టడీ అండ్ రిఫరెన్స్ గురించి.
జూలాజికల్ పార్క్స్ మనకు తెలుసు. జూలాజికల్ పార్క్స్ అంటే వైల్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ జూలాజికల్ పార్క్స్ వైల్డ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ప్రొటెక్టెడ్ ఎన్వైర్మెంట్స్. Provides opportunity for studying the behavior and habitats, food habitats of the animals. Next, key. Main important. కొన్ని types ఉన్నాయి keyలో. Keys are used for identification of plants and animals based on their similarities and dissimilarities. First, monograph. Monographలో ఏముంటుంది? One family or genera at a time. Manualsలో ఏముంటుంది? Particular areaలో genus or species. Next, flora. నెక్స్ట్ మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్ అండ్ క్యాటలాగ్స్. అవి ఏంటి? మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్, క్యాటలాగ్స్ అంటే ఏంటి? అదొక రికార్డింగ్ డిస్క్రిప్షన్స్. నెక్స్ట్ మాన్యువల్స్. థ్యాంక్ యూ.